పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. అకాల మరణం చెంది మమ్మల్ని విడిచి స్వర్గస్థులైన మా అన్న శ్రీ నందమూరి జానకిరాం గారికి అశ్రు నయనాలతో మా ఈ చిత్రాన్ని అంకితం చేస్తాం. జానీభాయ్కి బలరాం సింగ్ కి మధ్య జరుగుతున్న ఈ ఆట కేవలం ఆరంభం మాత్రమే. మిగిలింది చూడాలంటే ది కన్క్లూజన్ వరకు వేచి చూడాల్సిందే. రే, జానీబాయిని చూసుకుని రెచ్చిపోయారు కదరా. ఇప్పుడు నువ్వు మా చేతుల్లో దెబ్బలు తింటుంటే ఎక్కడ్రా మీ జానీబాయ్? దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాతో యుద్ధం చేయమను. వీఆర్ రెడీ ఫర్ బ్యాటిల్. నన్ను ఇక్కడ తీసుకొచ్చే ముందు నీ తమ్ముడిని ఎవరు ట్రాప్ చేశారో తెలుసుకోరా శివారెడ్డి. నా తమ్ముడిని ట్రాప్ చేయడం ఏంద్రా? రే తమ్ముడు, ఎక్కడున్నావురా? మద్దాలి శివారెడ్డి, ది గ్రేట్ ఎమ్మెల్యే. నిజంగా నువ్వింత పిచ్చిపోకూడదు అనుకో. రే జానీబాయ్, నా తమ్మునికి ఏమైనా అయిందో నిన్ను గాని నీ వాళ్లను గాని ఎవ్వరిని వదిలిపెట్టను. నిన్ను ఎలా ఆపాలో నాకు తెలుసురా. రేయ్, నీకు తెలియని విషయం ఏంటంటే ఎంఎస్ ధోని బ్యాటింగ్ కి దిగినా ఈ జానీభాయ్ బ్యాటిల్ కి దిగినా ఆపడం కష్టం. ముందు నా మనిషిని తీసుకుని నేను చెప్పిన చోటుకి గన్స్ లేకుండా రా. అక్కడ నీ తమ్ముడిని వదిలేస్తా. ఆ జానీగాడు నా తమ్ముడిని కిడ్నాప్ చేశాడంట. షిట్. నువ్వేం టెన్షన్ పడమాకన్నా, వీడిక్కడ ఉన్నంత వరకు మన తమ్ముడు సేఫ్. వీడిని అక్కడ వదిలేసి మన తమ్ముడిని తెచ్చుకుందాం. మిగిలింది తర్వాత చూసుకుందాం.
రే జానీ భాయ్, నువ్వు ఎమ్మెల్యే మద్దాలి శివారెడ్డి ముందల్నే వేషాలేస్తున్నావు. గమ్మునుండబోయ్. ఏసాలేయడానికి నువ్వేమైనా నా అత్త కొడుకువా? ఆ వారా నా కొడుకువి. ఇలాంటోడిని ఏసేయడమే తప్ప ఏసాలేయడం నాకు తెలియదు. రే జానీ భాయ్, ఇప్పుడు కాకపోయినా తర్వాతకి నా పొలిటికల్ పవర్ యూజ్ చేసుకొని నిన్ను అణిచేస్తా. ఖమోష్. నీ పొలిటికల్ పవర్ యూజ్ చేసుకొని ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య బార్డర్ లో ఆర్మీని తగ్గించగలవేమో కానీ ఈ జానీబాయ్ బాడీలో హై వోల్టేజ్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించలేవు. అన్నా, ఇది గొడవ పడే సమయం కాదు. వాడిని గెలికితే పూరి జగన్నాథ్ సినిమా చూపిస్తుండో. ముందు మన తమ్ముడు తెచ్చుకుందాం. తమ్ముడా, నా చెల్లెని చంపేశారు జానీబాయ్. ఇదేంటని అడగడానికి వెళ్తే శివారెడ్డి తమ్ముడు నా కాలు విరగ్గొట్టాడు జానీబాయ్. ఆ శివారెడ్డి తమ్ముడిని ఏదో ఒకటి చేయాలి జానీబాయ్. నువ్వు చేస్తావు, ఆ నమ్మకం నాకుంది జానీబాయ్. వాడు నీ గుండెల్లో బాధను నింపితే నేను వాడి గుండెల్లో బుల్లెట్లు దింపుతాను. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నా ప్రాణంగా చూసుకుని నా తమ్ముడిని చంపేశాడనా? ఆ జానీగాడిని మాత్రం వదిలిపెట్టొద్దు, ఏదో ఒకటి చెయ్యనా. ఆవేశపడకు శివారెడ్డి, వాడు చాలా పవర్ఫుల్ గా తయారయ్యాడు. వాడిని కొట్టాలంటే తెలివితోనే కొట్టాలి, మనకి అవకాశం వస్తుంది. మనకి ముంబై నుంచి ఏపన్స్ వస్తున్నాయి. అస్లాం ఖాన్, మన వాళ్ళని వెళ్ళి తీసుకురమ్మని చెప్పు. అన్నట్టు మర్చిపోయానన్నా, మల్లేష్ గౌడ్ కూడా మన సరుకు రెడీ చేస్తున్నాడు. ఈ రోజు ఈవినింగ్ బొంబాయికి సరుకు చేరుతుంది. మన వాళ్ళని రెడీగా ఉండమని చెప్పు. అది నేను చూసుకుంటా. ఇంతకు రాబోయే ఎలక్షన్ లో మన పరిస్థితి ఏంటి శివారెడ్డి? ఈసారి గెలవడం కష్టమే అనిపిస్తుందనా. నాకున్న పలుకుబడి మొత్తం పోయిందనా. హైకమాండ్ లో మన పార్టీకి ఎక్కువ బలం ఉందనా, కానీ నా ఏరియాలో ఈ అపోజిషన్ పార్టీ బలం ఎక్కువైపోయింది. అవునన్నా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు నిలబెట్టినా గెలవగలడు. అంతగా డెవలప్ అయింది, కానీ ఇంకా క్యాండిడేట్ డిసైడ్ చేయలేదు. క్యాండిడేట్ డిసైడ్ అవ్వలేదు. అపోజిషన్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అపోజిషన్ పార్టీ సీట్ కూడా మనమే కొంటాం. ఆ అభ్యర్థి ఎవరో కాదు, మన ఓబుల్ రెడ్డి. మీ ఇద్దరికి పడినట్టు క్రియేట్ చేస్తా, అతనికి ఆ పార్టీలో సీట్ వచ్చేలా చేస్తా. నీకన్నా ఎక్కువ ఖర్చు పెట్టిస్తా. అతను ఖర్చు చేసి ప్రతి నోటు వెనక నీకు ఓటు పడుతుంది. దాంతో నీ గెలుపు ఆ పార్టీలో మలుపు ఒకేసారి మొదలవుతుంది. ఏమైందిరా సురేష్ గౌడ్? అక్కడ జానీబాయ్ వచ్చాడన్నా. జానీబాయా? ఏం చేశాడ్రా? డబ్బు సినిమా చూపించాడన్న వాడు మాకు. మల్లేష్ గవర్నమెంట్ చంపేశాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అన్నా, ఇలా ఎన్నాళ్ళు ఓపిక పడాలన్నా? అవునన్నా, వాడిని వేసేస్తా, లేదంటే వాడి చేతిలో నేనే చేస్తా. ఆగు శివారెడ్డి, ఎలక్షన్ జరిగి పవర్ మన చేతికి వచ్చేలాగా ఆగండి. ఆ తర్వాత వాడి పవర్ ఎలా కచ్చేయాలో ఆలోచిస్తా. అన్నా, ఏంట్రా సరికేది? ఇక్కడ ఉంది అస్లాం ఖాన్ కాదు, జానీబాయ్.
హలో మిస్టర్ బలరామ్ సింగ్, అండర్ వరల్డ్ మాఫియా కా డాన్. నేను ఇచ్చిన ట్విస్టులు ఎలా ఉన్నాయి? అప్పుడే మురిసిపోకరా జానీగా, నీ స్పీడ్ కి బ్రేక్ వేసే టైం దగ్గర పడింది. రే బలరామ్ సింగ్, నా స్పీడ్ కి బ్రేకులుండవు. ఒకవేళ నీలాంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడినా నా స్పీడ్ కి అణిగిపోవాల్సిందే తప్ప అడ్డుపడలేరు. ఎందుకురా నా మీద ఎంత పగబట్టావు? నీకేం అన్యాయం చేశారో నా కొడక్క. అన్యాయాలు చేయడం నీకు కొత్తేమీ కాదు కదరా. అందులో నాకు జరిగిన అన్యాయం గురించి మర్చిపోయి ఉంటావు. కానీ చంపే ముందు నీకు గుర్తు చేసి మరీ చంపుతా. అప్పటిదాకా వెయిట్ చేయి, లేదా థింక్ చేయి. మీరెందుకు నా మీద పగబెట్టాడో అర్థం కావట్లేదు. అన్నా, ఏంద్రా? మార్కెట్కి వెళ్తే ఫోటో దొరికిందన్నా. ఎవరిదిరా? నీ కొడుకు కదూ? నా చేతిలో చనిపోయిన నీ కొడుకు కదూ? అవునరా, నా కొడుకే. మరి వీడి పక్కన జానీ గారు ఎందుకున్నాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. ఏయ్, నువ్వు చచ్చే లోపల ఈ నిజం కూడా తెలుసుకోవాలిరా. బలరామ్ సింగ్ కి జానీబాయ్ కి మధ్య జరిగిన గొడవలో జానీబాయ్ భయపడి గఫర్ బాయ్ ఇంటికి తలదాచుండకి వెళ్ళాడు. క్యావా బేటా, టెన్షన్ గా ఉన్నావు? భాయ్, అది బలరామ్ సింగ్ కి నాకు గొడవైంది. చంపేస్తాడేమోనని భయమేసి పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఏంటి భయమా? భయం నీకు కాదు, నీ ఎదురుగా నిలబడేవానికి రావాలి. ఒక్కడనే కదా బాయ్, నేను ఒక్కడిని ఏం చేయగలను? అలా అనకు జానీబాయ్. ఒక్కడివే కదా అని వెనకడుగు వేస్తే ఈ లోకంలో వెనకబడిపోతాం. తెగించి అడుగు ముందుకు వేస్తే సమాజంలో ముందుంటాం. వామ్మో, అనుక్షణం చస్తూ బ్రతకడం నాకొద్దు బాయ్. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడే ఏదైనా పని చూసుకుంటాను. సరే బేటా, నీ ఇష్టం. ఇంతకీ మీకు బలరాంకి గొడవేంటి భాయ్? నా కొడుకు పేరు మీద ఉన్న సైటు వాడికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. గఫర్ భాయ్, మున్నా నీ కొడుకా? అవును. ఇంతకీ నీకెలా తెలుసు? నా చిన్నప్పటి క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. అవునబ్బా, మేరే దోస్త్ హై జానీబాయ్. ఆహా, శుక్రియా బేటా, మంచి స్నేహితుడు దొరికాడు. చూసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేను వెళ్ళొస్తాను, 2 రోజుల్లో తిరిగి వస్తాను. అచ్చా బేటా, జాగ్రత్తగా వెళ్ళు. గఫర్ భాయ్, గఫర్ భాయ్, గఫర్ భాయ్, ఏమైంది గఫర్ భాయ్? మున్నా ఎక్కడా? ఇంటికి బలరామ్ సింగ్ వచ్చాడు. హే బలరామ్ సింగ్, నా కొడుకు నేను చెక్. వీడి కోసమే కదా ఆ 2 ఎకరాల ల్యాండ్ ఫోన్ రాసి ఉంది. వీడికి రాసి చేయి.
అయినా మీ తెలుగోళ్ళు మమ్మల్ని పెగ్గలర్రా. బయట నాకు సాయం చేయగలవా? చెప్పండి గఫార్ భాయ్, మీకోసం ఏమైనా చేస్తాను. నా కొడుకుని చంపిన వాడిని చంపి నా పగ తీరుస్తావా బేటా? వాడు నీకు కొడుకు మాత్రమే కాదు గఫార్ భాయ్, నా ప్రాణ స్నేహితుడు కూడా. కోపం నీదైతే పగ నాది. నేను నీకు మాటిస్తున్నా, ఆ బలరాం సింగ్ ని చంపి నీ పగ చల్లారుస్తాను. నేను నీకు మాటిస్తున్నా గఫార్ భాయ్. నిప్పుతునకై భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాగా ఎవడైనా తల దించాలిరా. అడుగైతే ఎవడైనా ఇక చావాలిరా. నిప్పుతునకై భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. నేరాలు ఘోరాలు వెంటాడగా మేమంతా చేరాము నీ చెంతగా. కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా. చీకటై చెలరేగితై మగ సూర్యుడై రానా. జైలగా మగ సీరుడవ్వరా. శోకమే తొలగించగా దేశమే పులకించగా లోకమే గర్వించగా యువరాజులాగా రానా. అయినా మీ తెలుగోళ్ళు మమ్మల్ని పెగ్గలర్రా. నిప్పుతునకై భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాగా నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా. అడుగైతే ఎవడైనా ఇక చావాలిరా. రా బలరాం సింగ్, ఈ చావు నీ కళ్ళ ముందు కనిపిస్తుందా? రే గఫర్ బాయ్, ఇంత కుట్ర పెట్టుకొని నన్ను ఇన్నాళ్ళు వేటాడుతున్నారా? నిజం తెలియక ఇన్ని రోజులు పిచ్చోళ్ళలాగా ఆలోచిస్తున్నాను రా. వాడు ఆకలితో వేటాడే సింహం కాదురా, పగతో వేటాడే సింహం. నిన్ను వదిలిపెట్టాడు. నేను చంపేవాళ్ళమే కానీ చచ్చేవాళ్ళం కాదు. ఆ జానీ గారిని ఎలా చంపుతానో పైకి వెళ్ళి చూడు. बलराम सिंह, तू अच्छों को मार सकता, बुरों को मार सकता, कुत्ते को मार सकता, कमीनों को मार सकता, लेकिन आसमान पर अल्लाह ताला को, जमीन पर जानी भाई को कुछ नहीं कर सकता. ఏమంటున్నా వీడు? మీ ఇద్దరు పొంగి బజాయిస్తానంటున్నా వీడు. వాడు పొంగి బజాయించలేమో కానీ వీడు ఎలా చావబోతున్నాడో వీడు తీరా. అన్నా చనిపోయాడన్నా. వీడి చావుతో జానీ బాయ్ గారిని ఎలా ఆడుకుంటానో చూడు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. సిటీ అవుట్కట్స్ లో గఫర్ భాయ్ శివం లభ్యం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ మర్డర్ వెనుక జానీబాయ్ హస్తమే ఉండొచ్చని జానీబాయ్ పై సూటెడ్ సెట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్ను గఫర్ భాయ్ ని టెర్రరిస్ట్ గా క్రియేట్ చేశారు భాయ్. షూటెడ్ సైడ్ ఆర్డర్స్ పాస్ చేశారు భాయ్. హాయ్ వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. చెప్పినట్టుగానే జానీబాయిని భలే దెబ్బ కొట్టావన్నా. చెప్పాను కదా,
ఈ బలరాం సింగ్ తో పెట్టుకుంటే ఎవడైనా బలవాల్సిందే అని. అవునన్నా, ఇప్పుడు ఆ జానిగాడు మనల్ని ఏం పీకలేడు. ఏంటి జానీ, మాటల్లో చురుకు, చేతల్లో ఉడుకు రెండు తగ్గాయా? ఏం పరిగెత్తించావురా? ఇప్పుడు చేన్తో కట్టేసిన కుక్క పిల్లల బిక్కుమంటున్నావు. రే బలరాం, నేను నీలా కట్టేసిన కుక్క పిల్లని కాదు, బోన్లో ఉన్న సింహాన్ని. ఆల్రెడీ నువ్వు నా స్నేహితుడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు గఫార్ బాయ్ని చంపి ఇంకా పెద్ద తప్పు చేశావు. నిన్ను వదిలిపెట్టను. బోన్లో ఉన్నా నీకు రోజు తగ్గలేదురా? రే, ఇక నువ్వు మమ్మల్ని ఏం పీకలేవురా. జానీ బాయ్ ఎక్కడ కనపడితే అక్కడ కుక్కని కాసినట్టు కాసేమైనా ఆర్డర్లు వచ్చాయిరా. నీ స్పీడ్కి బ్రేక్ పడ్డారా? రేయ్, నేను వదిలేసిన బుల్లెట్ లాంటోడిని. నాకు అడ్డు కట్ట వేసినా నీలాంటోడు అడ్డుపడ్డా గుండెల్లోంచి దూసుకుపోతానే తప్ప వెనకడుగు వేయను. చూద్దాం. ఆల్ ది బెస్ట్ జానీ బాయ్. అప్పుడే సంబరపడిపోకు శివారెడ్డి. ఎలక్షన్లకు ఇంకా వారం రోజులు టైం ఉంది. ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా జానీ గాడు వాడు పవర్ ఏంటో చూపించాడు. ఎలక్షన్లు అయిపోయి పవర్ మన చేతికి వచ్చే లోపల ఆ జానీ గాడికి ఈ రాష్ట్రానికి మనం ఏంటో చూపించాలి. అంటే సిటీ అంతా బ్లాస్టింగ్ గొడవలతో నిండిపోవాలి. ఎవరు చూపిస్తున్నాడంటే జానీ గాడి పేరు రావాలి. ఓబుల్ రెడ్డి, పార్టీ మీటింగ్ లో పార్టీ గురించి తప్పుగా మాట్లాడు. శివారెడ్డి కన్నా మాఫియా మీకే ఎక్కువ ఉందని చెప్పు. నీకు ఎటువంటి మాఫియా లింక్ లేదని చెప్పు. ఇదంతా ఓబుల్ రెడ్డి చేపిస్తున్నాడని చెప్పు. సరేనా? నిన్నటిదాకా అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మీరు ఈ రోజు విడిపోవడానికి కారణం ఏంటి ఓబుల్ రెడ్డి గారు? మోసం చేశాడు. గెలిస్తే 50 కోట్లు ఇస్తానన్నాడు. కష్టపడి గెలిపిస్తే చీకొట్టాడు. అందుకే వదిలేశా. అయితే డబ్బు కోసమే మీరు ఈ పని చేశారా? అవును, డబ్బు కోసమే చేశాను. ఈ పార్టీలో డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తున్నారు, అందుకే వచ్చేసాను. శివారెడ్డికి మాఫియా గ్యాంగ్ ఎక్కువ అని అంటుంటారు. దాన్ని ఉపయోగించి మీ మీద అటాక్ చేస్తే? మాఫియానా? ఆ బచ్చాగాడ. మాఫియా పుట్టింది మా పార్టీలో. వాళ్ళెంత గల్లీ నా కొడుకులు. ఈసారి ఎన్నికల్లో గెలిచేదినే, గెలిచి చూపిస్తా. ఆల్ ద బెస్ట్ ఓబుల్ రెడ్డి గారు. చూస్తూనే ఉండండి గివ్ మీ వన్ ఛానల్. ఇప్పుడే అందిన షాకింగ్ న్యూస్. హైదరాబాద్ నగర శివార్లలో బాంబు పేలుళ్లు. గంట సమయంలో 8 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. జానీపై టెల్లిస్తూ చేతులు కలిపి ఈ బాంబు దాడులకు పాల్పడుతున్నాడని ప్రముఖుల నుంచి ప్రతిస్పందన వస్తుంది. దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి లైవ్ లో ఉన్న మద్దాల శివరెడ్డి నుండి తెలుసుకుందాం. ఏం చేస్తామండి, ఆ జానీభాయ్ అపోజిషన్ పార్టీతో కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా ఆ జానీభాయ్ జయిస్తున్నాడు. నన్ను కూడా చంపాలనుకున్నాడు. కానీ నాకేం భయం లేదు. నాకు నా పార్టీ, నా ప్రజలు ఉన్నారు. పార్టీని, ప్రజలని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. నా ప్రజలు నన్ను గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది. మీ వెనుక మాఫియా ఉన్నట్టు సమాచారం. దీనికి మీ స్పందన? మాఫియా అంటే పడకనే ఓబుల్ రెడ్డిని పార్టీ నుంచి తరిమేశాను. నాకు ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా చచ్చేంత ప్రేమ. నేను ప్రజల కోసమే బతుకుతాను, ప్రజల కోసమే చస్తాను. అలాంటి మాఫియా నాకొద్దండి. మద్దాల శివారెడ్డిపై కాల్పులు. ధృతిలో తప్పించుకున్న మద్దాల శివారెడ్డి. రాబోయే ఎలక్షన్ లో బరిలో ఉన్న శివారెడ్డిపై దాడి జరిగింది. దీని వెనుక జానీపై అపోజిషన్ హస్తమే ఉన్నట్లు శివారెడ్డి వాపోతున్నారు. నగరంలో మత కల్లాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు, గాయాలు చేసుకుంటున్నారు. దీని వెనుక కూడా జానీపై హస్తమే ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు జానీపై కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. సిటీలో మిలిటరీ ఫోర్స్ దిగింది. సిటీలో పోలీసులు అప్రమత్తం అవడంతో సిటీ అంతా 144 సెక్షన్ జారీ చేశారు. జానీబాయ్ ఎందుకు టెర్రరిస్ట్తో కలిశాడు? అసలు అతని లక్ష్యం ఏంటి? ఒక భారతీయుడు ఉండి టెర్రరిస్టులతో ఎందుకు చెదురు కలిపారన్న కారణాలు ఇంకా తెలియలేదు. జనాలు జానీబాయ్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే అరెస్ట్ చేసి జానీబాయ్ని నడి రోడ్డుపై హ్యాంగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అతని వల్ల భారతదేశంలో నిజాయితీ ముస్లింస్ పై నమ్మకం పోతుందని ప్రజలు వాపోతున్నారు. నేను చెప్పింది గుర్తుంది కదా? వెళ్ళండి. ఇప్పుడే అందిన షాకింగ్ న్యూస్. ఎలక్షన్ లో అపోజిట్ పార్టీ తరఫున బరిలో దిగిన ఓబుల్ రెడ్డిని గన్తో కాల్చి చంపారు. కాల్చింది ఎవరో కాదు, మద్దాల శివారెడ్డి మనిషి అంటున్నారు.
నేను శివారెడ్డి మనిషిని. శివారెడ్డి చెప్తేనే ఓబుల్ రెడ్డిని చంపేశా. మాఫియా పుట్టిందే శివారెడ్డి ఇంట్లో. శివారెడ్డికి ఆపోజిట్ గా నిలబడ్డాడని ఓబుల్ రెడ్డిని చంపేశా. హైదరాబాద్ నగర శివారులో పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, ఆర్డీఎక్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవన్నీ శివారెడ్డివే అని చెప్తున్న బాధితుడు. ఈ ఆర్డీఎక్స్ వెపన్స్ అన్ని శివారెడ్డివే. ఆయన చెప్తేనే ఇవన్నీ టెర్రరిస్టుల దగ్గర నుంచి తీసుకొచ్చాం. వీలైనంత బ్లాస్టింగ్లు చేయడమే మా లక్ష్యం. రేయ్ ఏంద్రా ఇదంతా? వీళ్ళందరితో నేనే ఫోటో దిగినరా? అన్నా నువ్వు రాజీవ్ గాంధీతో ఫోటో దిగలేదన్నా. అయినా వాళ్ళందరూ జానీపై మనుషులు కాదురా? అది నీకు తెలుసు, నాకు తెలుసు, మీడియా తెలియదు కానా? శివారెడ్డి ఇంటి ముందు గంజాయి అమ్మకం అంతా శివారెడ్డి సరికే అని ఒప్పుకున్న నిందితుడు. ఈ గంజాయి అంతా శివారెడ్డిదే. ఆయన చెప్తున్న ఓట్ల కోసం ఈ గంజాయి అంతా అమ్ముతున్నాం. గఫర్ బాయ్ చంపింది జానబాయ్ కాదు నేనే అని ఒప్పుకున్న నిందితుడు. గఫర్ బాయ్ చంపింది జానీబాయ్ కాదు నేనే. శివారెడ్డి చెప్తేనే ఇదంతా చేశాను. డబ్బులకు కక్కుర్తిపడి చేసినందుకు నాకు బుద్ధి వచ్చింది. అందుకే నిజం ఒప్పుకుంటున్నాను. నిజం తెలుసుకున్న పోలీసులు జానబాయ్ మీద ఉన్న కేసులను ఎత్తేశారు. మద్దాల శివారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా హైకమాండ్ కూడా మద్దాల శివారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఏంద్రవాడు వానొంట్లో భయం లేదు, కళ్ళల్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. అన్నా వాని ఒంట్లో బేబీ షుగర్ కూడా లేదంటన్నా. ఏమైందిరా? జానీబాయ్ మీద సూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ ఎత్తేసారట. ఇక మన చావు మూడినట్లే. ఏం మాట్లాడుతున్నావురా? నీ దగ్గర ఉన్నాను కాబట్టి నీ మంచి గురించి నీకు చెప్తున్నాను. జానీబాయ్ వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. రేయ్ నా ఉప్పు తిని వాడికి పలుకుతావా? చెప్తే అర్థం చేసుకోరేంటన్నా. వాడొస్తే వదిలాడు. నేను వెళ్తున్నా. రేయ్ ఆ జానీ గడుస్తున్నాడంట, ఏసేయండి రా. అన్నా ఎక్కడున్నావు శివారెడ్డి? ఈ జానిగాడి దెబ్బకి ఇంట్లో పైఖానా ఉన్నా బయటికి వచ్చి కూర్చోవాల్సి వస్తుందన్నా. నువ్వేం భయపడకు, మనవాడిని పంపిస్తున్నా. వాడితో వచ్చేయి. ఇక్కడి నుంచి ముంబైకి, అక్కడి నుంచి మలేషియా ఫ్లైట్ లో వెళ్ళిపోదాం. సరే అన్నా, నీ ఇష్టం. आप शिवारेड्डी हो? हाँ? मैं बलराम का आदमी हूँ. आप मेरे साथ आओ. జానీ భాయ్ నన్ను క్షమించు జానీ భాయ్, నీకు దండం పెడతా, నన్ను వదిలే జానీ భాయ్. అయితే సరే, నిజం ఒప్పుకో. బలరాం సింగ్ తో కలిపి మాఫియా నడిపేది నేనే. ఆ గఫార్ భాయ్ ని చంపింది కూడా నేనే. సరే వెళ్ళిపో. మద్దాలి శివారెడ్డి. హలో శివారెడ్డి. జానీ భాయ్. ఏ జానీ భాయ్, శివారెడ్డి ఏం చేశావు? చంపేశాను. నెక్స్ట్ చంపేది నిన్నే. బీ రెడీ టు ఫేస్ యువర్ డెత్. జానీ భాయ్ నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవరా. ఇంకో 1 hour లో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. ఆ తర్వాత నేనెవ్వరికి దొరకను. సాలే సున్ సున్ సాలే, ఐ విల్ ఫక్ యూ సాలే. బీ రెడీ టు ఫేస్ మై ఫక్.
రే ఎన్నిసార్లు చెప్పాలో నీకు? అన్న ధూల్పేట్ సర్కిల్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఉన్నాడు. సారీ సారీ బాయ్ సారీ బాయ్ నన్ను కాల్చకు బాయ్ సారీ బాయ్ ఇది రణరంగం రణ చదరంగం కాల్సిందే శర విధ్వంసం దేహం జగదాహం పరిలోపల పరుకి సన్నాహం అర్జున నరసంగం గర్జన పిడుగా ఇది మారణోమం కన 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 రక్కస కననం కన ధన ధన పిడుగులనే కురిసే వీరుడు వీడా కన 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 జానీ బాయ్, నన్ను చంపుదామని వచ్చి నువ్వేలా చస్తున్నావో చూసావారా? అసలు గఫర్ బాయ్ని ఎలా చంపానో తెలుసా నీకు? ఈ వీడియో చూడు. లేరా లే, ఈరోజు నువ్వా నేను తేలిపోవాలి. పెదవంచుల్నే
కొట్టకు. ఏం కావాలరా నీకు? అయితే నిజం ఒప్పుకో, మున్నాని గఫర్ బాయ్ని చంపింది నువ్వే అని ఒప్పుకో. నన్ను ఇంకా వదిలేసినట్టేగా? ఏంట్రా వదిలేది? పెంచుకున్న కుక్కకైనా విశ్వాసం ఉంటుందిరా. నిన్నింత పెద్దవాడిని చేస్తే నా మీదకే వస్తావా? పెంచుకున్న కుక్కకి 10 రోజులు తిండి పెట్టకుంటే అది నీ మీద అలిగి వెళ్ళిపోతుందేమో, కానీ పనిచేసే సింహానికి నమ్మక ద్రోహం చేస్తే అది ఊరికే వదలదురా, ఎగిరి పంజాబీ సురుద్దిరా నా కొడక. శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. గుడ్ మార్నింగ్ జానీబాయ్ గారు. ఓకే, గుడ్ మార్నింగ్. మీరు నిర్దోషిగా నిరూపణ అవడంపై మీ స్పందన? చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ మీరు ఇలాగే గ్యాంగ్స్టర్గా కొనసాగుతారా? లేదండి, ఈ మాఫియాని గ్యాంగ్ని అన్నిటినీ వదిలిపెట్టి జనజీవన శ్రమతిలో కలిసిపోతాను. ప్రజలకి సోషల్ సర్వీస్ చేస్తూ ఉండిపోతాను. జానీ బాయ్, అక్కడ మన వాళ్ళని చంపేస్తున్నారు బాయ్. మన కోసం సెక్యూరిటీ జారీ ఏం కాదు, వారం రోజులే టైం ఉంది. ఈ లోపు మనం చాలా జాగ్రత్తగా. అవును, నువ్వు అనుకుంటున్న జానీ బాయ్ని నేనే. ఓబుల్ రెడ్డి సరుకు ఎక్కడ?